అందరికీ నమస్కారం. ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఈ చిన్న పొరపాటు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు. దీపం నిండుగా నూనె వేసి వెలిగిస్తున్నారా? ఇలా ఎందుకు చేయకూడదో తెలుసా? దీనికి జ్యోతిష్య, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. కొందరు వత్తి మునిగే వరకు నిండుగా ప్రమిదను నూనెతో నింపుతుంటారు. దీపారాధన తర్వాత ఉద్యోగాలు, ఇతర అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళిపోతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీపాన్ని కాపు కాయడానికి నిత్యం ఇంట్లో ఎవరో ఒకరు ఉండి తీరాలని పండితులు చెబుతున్నారు. అలా సాధ్యం కాని పక్షంలో నూనెను కొద్దిసేపటి వరకు దీపం వెలిగేలా ఉంచి ఆ తర్వాత కొండెక్కేలా ఉంచాలట. అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను నూనెతో పూర్తిగా నింపకూడదు అని ఆధ్యాత్మిక గ్రంథాలలో పెద్దలు చెబుతుంటారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. దైవశక్తికి అవమానం. దీపంలో నూనెను పూర్తిగా నింపడం వల్ల అది పొంగి పొర్లే అవకాశం ఉంటుంది. ఇలా నూనె బయటకు పోవడం అనేది అరిష్టంగా, దైవశక్తికి అవమానంగా భావిస్తారు. దీపం దైవ స్వరూపంగా, జ్యోతి స్వరూపంగా కొలుస్తారు కాబట్టి నూనె పొర్లడం అశుభమని నమ్ముతారు. ఆర్థిక నష్టాలు. దీపారాధనలో నూనె పొంగడం లేదా వృధా అవ్వడం ఆర్థిక నష్టాలకు, ధన నష్టానికి సూచిక అని నమ్ముతారు. లక్ష్మీదేవికి అప్రీతికరమని భావిస్తారు. అశుభం. దీపం సరిగ్గా వెలగకపోవడం, నూనె వృధా అవ్వడం వంటివి ఇంట్లో అశాంతికి, అశుభాలకు కారణమవుతాయని నమ్ముతారు. పరిశుభ్రత. పూర్తిగా నూనె నింపితే నూనె చిమ్మి ప్రమిద చుట్టూ దీపపు కుంది కింద పడి ఆ ప్రాంతం అంతా జిడ్డుగా, అపరిశుభ్రంగా మారుతుంది. పూజా స్థలం ఎప్పుడు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి ఇది మంచిది కాదు, సురక్షితం కాదు. భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు. నూనె పొంగితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీపం వెలిగించే ప్రదేశంలో ఇతర వస్తువులు ఉంటే ప్రమాదం ఇంకా ఎక్కువ. దీపం ఎలా వెలిగించాలి? సరిపడా నూనె. దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో సగం లేదా సగానికంటే కొంచెం తక్కువ నూనె పోసి వెలిగించడం శ్రేయస్కరం. వత్తులు సరిగ్గా వేసి నూనెలో మునిగేలా చూసుకోవాలి. పరిశుభ్రత. పూజా స్థలాన్ని, దీపపు కుందుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కారణాల వల్ల దీపం వెలిగించేటప్పుడు ప్రమిద నిండుగా నూనె పోయకుండా జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో వెలిగించడం మంచిదని చెబుతారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.